అంటే బోట్లు తిరగబడిపోయి ప్రాణాలు పోయినా సరే, అలాగే వలలు, బోట్లు పోయినా సరే ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల ఆస్తి నష్టం అనేది వీళ్ళకి రావట్లేదన్నమాట. ఆస్తి నష్టం అనేది చాలా ఎక్కువైపోతుంది. సో, మాకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటే మాకు గవర్నమెంట్ నుంచి ఎంతో కొంత అమౌంట్ వస్తది కాబట్టి మాకు ఆ బాధనైతే మేము భరించగలం. అదే ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడంతో ఆ కుటుంబాలనేవి రోడ్డు పైన పడుతున్నాయి. ఎందుకంటే మేము నమ్ముకునేది ఒక సముద్రమేని. ఆ సముద్రం పైకి వెళ్ళే ఆ పడవ అలా అంటే ఇన్సూరెన్స్ సౌకర్యం లేకపోవడం వల్ల కొన్ని సందర్భంలో అవి పోయేటప్పుడు ఆ ఫ్యామిలీలనేవి రోడ్డు పైకి రావాల్సి వస్తుంది. సో, దీనిపైన కూడా గవర్నమెంట్ మీ దృష్టిలో పెట్టుకొని ఇన్సూరెన్స్ సౌకర్యాలు త్వరగా మాకు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. బాబాయ్ అలాగే మనకి సబ్సిడీలు బాగా వస్తున్నాయా? లేకపోతే ఆగిపోయినాయా? ఆ వాళ్ళు కూడా ఈ సబ్సిడీ మీద మాకు ఇస్తే అది కూడా మా మా మత్స్యకారులకు కొంతవరకు న్యాయం జరుగుతుందని. ఇంకో విషయం ఏంటంటే, అంటే ఒకప్పుడు వలల సబ్సిడీస్ గాని, అలాగే ఇంజిన్స్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళనమాట. అలాంటివి 2019 నుంచి అలాంటివన్నీ ఆగిపోయినాయి. సో, మళ్ళీ అవన్నీ సబ్సిడీ రూపంలో మా మత్స్యకారులకి అందజేస్తారని మేమందరం కోరుకుంటున్నాం. అంటే కొత్త తెప్పలు కట్టిన వాళ్ళకి లైసెన్స్‌లనేవి ఇప్పుడు అవ్వట్లేదనమాట. బాబు ఎప్పుడు 2019లో ఆగిపోయాయా? ఆగిపోయాయి. ఆ 2019లో అన్నమాట లైసెన్స్‌లు ఆగిపోయాయి. ఆ లైసెన్సులు కూడా మాకు ఇప్పుడు అవి అయ్యేటట్టుగా మాకు అందుబాటులో పెడతారని మేము కోరుకుంటున్నాం. అలాగే కొత్తగా చేసిన తెప్పలకు లైసెన్సులు మాకు ఇస్తారనేసి మరి మేము కోరుకుంటున్నాము. మాకు తెచ్చిన చేపలు నిల్వ ఉంచుకోవడానికి మాకు అవకాశం లేకుండా అయిపోతుంది. సంత మాకు గిట్టుబాటు ధర దొరక్క ఒక్కొక్కసారి అయితే ఈ షావుకారులకి చాలా చీప్‌గా తక్కువ రేట్‌కి మా కష్టము వృధా అయిపోతుంటది. అందుకోసమే గవర్నమెంట్‌కి మేము కోరుకుంటుంది ఏంటంటే కోల్డ్ స్టోరేజ్‌లు మాకు ఏర్పాటు చేస్తారనేసి కోరుకుంటున్నాము. మరింకొక విషయం ఏంటంటే ఆ ఫిషరీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఏడి గారు, జేడి గారు, ఎలక్షన్ కమిషనరు మరి అందరూ కూడా ఈ రోజు ఈ మత్స్యకారుడి సాధబాధకాలు అనేవి పూర్వం నుండి మేము చెప్పుకొనే వస్తాము తప్ప దీని మీద ఏడి గారి, జేడి గారి వీళ్ళందరూ ఏంటంట మరి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకెళ్తారని మరొకసారి కోరుకుంటూ. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు వీడియో చూసారు కదా! సో, ఈ వీడియో ప్రతి ఒక్క మత్స్యకారుడు చూసి గవర్నమెంట్ దృష్టికి వెళ్ళేలా అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మీరు ఒక్క షేర్ చేయడం వల్ల మా మత్స్యకారుల లైఫ్‌లో అయితే సేవ్ చేసేవాళ్ళు అవుతారు. సో, ప్రతి ఒక్కరు మీ దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే నా సైకిల్ రైడ్ నెల్లూరు వరకైతే వెళ్తాను. ఈ రోజుకి 18 రోజులయింది. సో, రేపు అక్కుపల్లి అనే గ్రామంకైతే వస్తున్నాను. ఆ గ్రామంలో రేపు స్టే చేసి, ఆ గ్రామంలో కూడా ఏ సమస్యలున్నాయో ఆ మత్స్యకారుల మాటల్లో తెలుసుకుందాం. సో, మీరు ప్రతి ఒక్కరు నా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో చేసి, యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి ముందుకు తీసుకువెళ్తారని కోరుకుంటున్నా. థాంక్ యూ ఫర్